హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే సాటర్డే వ్లాగ్ అండి. మార్నింగే లేచి ముగ్గేసి వచ్చాను బయట. ఇంకైతే ఇల్లంతా దులుపుతున్నాను, అంటే సోఫాలు డస్టింగ్ చేస్తున్నాను. ముందు ఎక్కడెక్కడ నీట్గా సర్దేసి తర్వాత చిమ్మి తుడిచేద్దామని. ఈ బౌల్లో అయితే ఇంపార్టెంట్ అయిన కీస్ అవన్నీ వేసుకుంటామండి, కానీ ఎంత చెత్త పేరుకుపోయిద్దో. అన్నీ అనవసరమైన అన్నీ దానిలోనే ఉంటాయి. తీస్తుంటే మళ్ళీ చూస్తుందండి, ఏంది తీస్తుంది అని. ఇంకైతే బెడ్రూమ్లోకి వచ్చాను, బెడ్ అంతా నీట్గా సర్దేద్దామని. ఈరోజు అయితే కొంచెం పొంగల్ చేసుకుందాము స్వామికి అని చెప్పి పొంగల్ పెడదామని అనుకున్నాను. అందుకనే మార్నింగే లేచి చకచక ఇంటి పని అంతా చేసుకుంటున్నాను. బెడ్షీట్ అయితే మార్చాను, అంతా నీట్గా దులిపేసి బెడ్ సక్రమంగా సర్దేస్తాను. ముందు ఈ పనులన్నీ అయిపోతే చక్కగా నీట్గా ఇల్లు చిమ్మి తుడిచేసి ఇంకా పొంగల్ చేసుకోవాలి. ఇవే చాలాసేపు పడతాయండి. ఇవన్నీ సర్దేసుకుంటే చిమ్మేయటం తుడవడం చాలా ఈజీగా అయిపోయిద్ది, కానీ ముందు అందుకనే గదికి ఆ గది నీట్గా శుభ్రంగా సర్దేసి వస్తాను. బెడ్రూమ్లో చూడండి ఎంత ఉందో, మొత్తం నీట్గా సర్దాను, ఎక్కడికక్కడ సర్దేసి తుడుస్తున్నాను. చెప్పాను కదా పక్కన అపార్ట్మెంట్ కడుతున్నారని. ఆ దుమ్మంతా ఉండిద్దండి, ఇంట్లోనే ఉండిద్ది ఆ దుమ్మంతా. ఇంకైతే చిమ్మేస్తున్నానండి. ఇదైతే ఫాస్ట్గా పెట్టేసాలే, చిమ్మేది ఏముందిలే అని చెప్పి. ఇవైతే కాళ్ళు తుడుచుకునే పట్టాలు అవి కూడా మార్చాను. ఇల్లంతా శుభ్రంగా చిమ్ముకొచ్చానండి. నేనైతే ముందు దేవుడి ముందున్న రూమ్ వరకు తుడిచేస్తాను, తర్వాత మిగతా గదులు తుడుస్తాను. ఇంకా ముందు దేవుడి ముందు తుడుస్తున్నాను. గబగబా తుడిచేస్తే పని అయిపోద్ది. ఇంకైతే గేజర్ ఆన్ చేసుకున్నానండి. పని అంతా అయ్యే లోపల వాటర్ హీట్ అవుతాయి కదా. ఒక స్నానం అయితే చేసేసి వచ్చానండి. స్టవ్కి బొట్లు పెట్టేసి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. గిన్నె కూడా కడిగేసేసి బొట్లు పెట్టేస్తున్నాను. కొంచెమే పెడుతున్నానండి పొంగలి, మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినరు. అయితే మేమైతే పొంగల్లోకి గట్టిపప్పు చేసుకుంటామండి. అందుకని కందిపప్పు కడిగి నానబెట్టేసేసి కుక్కర్ కూడా పెట్టేస్తున్నాను స్టవ్ మీద. రెండు ఒకేసారి అయిపోతాయిలని. పాలు కూడా పొంగి వచ్చినాయి. ఇంకైతే పొంగల్లోకి బియ్యం కూడా కడుగుతున్నాను. మేమైతే ఒట్టి బియ్యం పెట్టమండి, దానిలో 4 గింజలన్న కందిపప్పు కానీ పచ్చెనపప్పు కానీ వేసేసి కడిగి వేస్తాము పొంగల్లో. ఇంకైతే పాలు కూడా పొంగినాయి కదా, ఇంక బియ్యం కూడా వేసేస్తున్నాను. వేసేసి సిమ్లో పెడితే ఇప్పుడు ఏమన్నా కిస్మిస్ను బాదం పప్పు వేస్తున్నానండి. అంతలో బెల్లం కూడా నల్లకొట్టుకున్నాను. ఉడికిపోయిందండి అన్నం సిమ్లో పెట్టేటప్పటికి. ఇంకా బెల్లమను యాలకులు వేస్తున్నాను.
ఇంకా వేసేసి కలిపి కొంచెం సేపు మగ్గనిచ్చాక బెల్లం అంతా కరిగిపోయినాక అప్పుడు కొంచెం పాలు పోస్తానండి. అప్పుడైతే టేస్ట్గా బాగుంటుంది, మరీ బిగుచుకుపోయినట్టు ఉండకుండా పొంగలి. ఇంకా పాలైతే పోస్తున్నానండి. ఇంకైతే 2 స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను. ఇంకా పూలు తెచ్చారు, పూలు తెప్పించుకున్నానండి ముందు రోజే. పూలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు అవన్నీ ఇంకైతే దేవుళ్ళకి పెట్టేశాను. ఆ పొంగలి రెడీ అయ్యే లోపలే వచ్చి దేవుళ్ళని రెడీ చేసుకున్నాను. అయితే ధూపం వేద్దామని ఆ కొబ్బరి చిప్ప ఒకటి ఉంటే దాన్ని స్టవ్ మీద కాల్చానండి. అది తెచ్చి ధూపం వేస్తున్నాను. సాంబ్రాణి నలగ కొట్టేసి దాని మీద పోసాను. పొగ బాగా వచ్చిందండి. ఇల్లంతా చూపించాను. ఓకే, బాయ్ అండి.